నమస్కారం మిత్రులారా. పొద్దున్నే నిద్ర లేవగానే హుషారుగా ఉండాల్సింది పోయి ఏదో కొండలు పిండి చేసినట్టు ఒళ్లంతా నొప్పులు, విపరీతమైన బద్ధకం, అడుగు తీసి అడుగు వెయ్యాలంటేనే ఓ పెద్ద యుద్ధంలా అనిపిస్తోందా? జుట్టు చూస్తే గడ్డిలా రాలిపోతోంది, ముఖంలో కళలేదు. ఎంత తిన్నా, ఎంత నిద్రపోయినా ఎప్పుడూ ఆ నీరసం మిమ్మల్ని వదలడం లేదా? అయితే దీన్నంతటినీ కేవలం సోంబేరితనమని పేరు పెట్టి వదిలేయకండి. దీని వెనక మీ శరీరంలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక పెద్ద పోరాటం ఉంది. అదే ఐరన్ లోపం. మన దేశంలో ప్రతి 10 మందిలో 5-6 ఈ సమస్యతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐరన్ అనేది కేవలం ఒక ఖనిజం మాత్రమే కాదు, మన ప్రాణవాయువును మోసే ఒక వాహనం. మనం బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి, కానీ ఆ ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుంచి కాలిగోరు వరకు వెళ్లాలంటే దానికొక తోడు కావాలి. అదే ఐరన్. దీన్ని ఇంకా మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మన రక్తంలో ఎర్ర రక్త కణాలనేవి రోడ్ల మీద తిరిగే ఆటోలు అనుకుంటే, ఆ ఆటో బాడీనే హీమోగ్లోబిన్. మరి ఆ ఆటోను నడిపే డ్రైవర్ ఎవరు? ఆయనే మన ఐరన్. లోపల కూర్చున్న ప్యాసింజర్ ఆక్సిజన్. ఇప్పుడు చెప్పండి, ఆటో ఉంది, ప్యాసింజర్ సిద్ధంగా ఉన్నాడు, కానీ డ్రైవర్ లేకపోతే ఆ ఆక్సిజన్ గమ్యస్థానానికి చేరుతుందా? చేరదు కదా. అందుకే మీ ఒంట్లో ఐరన్ తగ్గినప్పుడు మీ కణాలకు అందాల్సిన ఆక్సిజన్ అందక అవి నీరసించిపోతాయి. మీరు ఎంత బలంగా ఉన్నా, ఎంత పుష్టిగా తిన్నా కూడా ఆక్సిజన్ సరఫరా లేకపోతే మీ శరీరం ఒక ఇంజిన్ లేని కారులా మారిపోతుంది. హీమోగ్లోబిన్ అంటే, హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ఒక ప్రోటీన్. అంటే ఐరన్ మాత్రమే కాదు, అది పనిచేయడానికి సరైన ప్రోటీన్ కూడా తోడవ్వాలి. చాలామందికి మెట్లెక్కినా, కొంచెం దూరం నడిచినా ఆయాసం వచ్చేస్తుంటుంది, గుండె దడదడలాడిపోతుంటుంది. ఎందుకో తెలుసా? శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ అయినా వేగంగా బాడీ అంతా పంపాలని మీ గుండె విపరీతంగా శ్రమిస్తుంది. అందుకే ఆ దడ. ఇక బ్రెయిన్ విషయానికొస్తే, మన శరీరంలోని ఆక్సిజన్లో దాదాపు 20-25% మన మెదడుకే కావాలి. ఐరన్ లేక ఆక్సిజన్ అందకపోతే మైండ్ అంతా మొద్దుబారిపోయినట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, దేని మీద ఏకాగ్రత కుదరనట్టు ఉంటుంది. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. కొంతమందికి మట్టి తినాలని, చాక్ పీసులు లేదా ఐస్ ముక్కలు నమలాలని వింత కోరికలు పుడతాయి. ఇది వినడానికి వింతగా ఉన్నా మీ సబ్కాన్షియస్ మైండ్ మీ శరీరంలో మినరల్స్ తక్కువగా ఉన్నాయని ఇస్తున్న ఒక హెచ్చరిక అది. కళ్ళు, అరచేతులు పాలిపోయి ఉండడం కూడా దీనికి ప్రధాన సంకేతం. ఆక్సిజన్ అందక శరీర భాగాలు చల్లబడిపోతుంటాయి. ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఐరన్ అనేది మన శరీరంలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం రోజువారీ ఖర్చు చేసుకునేది, రెండోది అత్యవసర సమయాల కోసం దాచుకునే ఫెరిటిన్ అనే నిల్వ. దీన్ని మన ఇంట్లో ఉండే బియ్యం బస్తాతో పోల్చవచ్చు. రోజు వండుకునే బియ్యం హీమోగ్లోబిన్ అయితే, స్టోర్ రూమ్లో దాచుకున్న బస్తా ఫెరిటిన్. మనం ఏదైనా ఐరన్ టాబ్లెట్ వాడగానే వారం 10 రోజుల్లో హీమోగ్లోబిన్ పెరిగిపోవచ్చు, కానీ లోపల ఆ నిల్వ పెరగడానికి కనీసం 3-6 నెలలు పడుతుంది. అందుకే డాక్టర్లు కోర్స్ పూర్తి చేయమంటే మధ్యలో ఆపేకండి. చాలామంది వారం వాడి బాగుంది కదా అని మానేస్తారు. అప్పుడు మళ్ళీ కొన్ని రోజులకే నీరసం మొదలవుతుంది. అందుకే బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే కాదు, ఫెరిటిన్ లెవెల్స్ కూడా కంపల్సరీగా చూసుకోవాలి. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ప్రోటీన్ సరిగ్గా తీసుకోకుండా కేవలం ఐరన్ మాత్రమే పెరిగితే అది శరీరానికి తుప్పు పట్టినట్టు హాని చేస్తుంది. ఎందుకంటే ఐరన్ అనేది చాలా పవర్ఫుల్ ఎలిమెంట్. అది ప్రోటీన్తో బంధించబడకపోతే ఫ్రీ రాడికల్స్ని విడుదల చేసి లివర్, కిడ్నీలు, గుండె వంటి కీలక అవయవాలను డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునేటప్పుడు పప్పులు, గుడ్లు వంటి ప్రోటీన్ ఉన్న ఆహారం కూడా తప్పనిసరి. ఇక మనం తినే ఆహారం విషయానికి వద్దాం. ఇక్కడే చాలామంది తప్పులు చేస్తున్నారు. మన వాళ్ళల్లో ఒక అపోహ ఉంది, ఖర్జూరం తింటే రక్తం పట్టేస్తుంది, బీట్రూట్ లేదా దానిమ్మ తింటే ఎర్రగా అయిపోతామనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెబుతోందంటే, మొక్కల నుంచి వచ్చే ఐరన్, దీన్నే నాన్ హీమ్ ఐరన్ అంటారు, అది మన శరీరం అంత త్వరగా పీల్చుకోలేదు. ఎందుకంటే మొక్కలకు మనలాగా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసే అవసరం లేదు. అందుకే అవి ఐరన్ను ఒక లాక్ వేసి భద్రపరుచుకుంటాయి. అదే మాంసాహారం, హీమ్ ఐరన్ నుంచి వచ్చే ఐరన్ నేరుగా మన రక్తంలో కలిసిపోతుంది. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? వారు ఐరన్ పెంచుకోవడానికి ఒక రహస్యం ఉంది. అదే విటమిన్ సి. మీరు ఏ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా అందులో కొంచెం నిమ్మరసం పిండుకోండి. విటమిన్ సి అనేది ఐరన్ అనే తాళాన్ని తీసే కీ లాంటిది. ఇది మీ ఐరన్ అబ్జార్ప్షన్ను 3 రెట్లు పెంచుతుంది. అందుకే మన పెద్దలు ఆకుకూరల్లో చింతపండు లేదా నిమ్మకాయ వాడేవారు. మరో పెద్ద తప్పు,
భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం. ఇది మన భారతీయుల్లో చాలా ఎక్కువ. టీలోని టానిన్లు, కాఫీలోని కెఫీన్ ఐరన్ మన రక్తంలో కలవకుండా అడ్డుకుంటాయి. అలాగే పాలు, పెరుగు లాంటి పాల ఉత్పత్తుల్లో ఉండే కాల్షియం కూడా ఐరన్కు శత్రువే. మన శరీరం ముందు కాల్షియంను పీల్చుకుంటుంది, ఐరన్ను వదిలేస్తుంది. అందుకే మీరు ఐరన్ టాబ్లెట్ వేసుకునేటప్పుడు పాలు తాగకూడదు. కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలి. అలాగే గ్యాస్ ప్రాబ్లం కోసం వాడే యాంటాసిడ్లు కూడా కడుపులో యాసిడ్ను తగ్గించడం వల్ల ఐరన్ సరిగ్గా కరగదు. ఐరన్ టాబ్లెట్ ఎప్పుడూ ఉదయాన్నే పరగడుపును వేసుకోవడం వల్ల అది అద్భుతంగా పనిచేస్తుంది. అసలు మన ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు ఎక్కువగా ఉందంటే మన ఆహారపు అలవాట్లు. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వారానికి ఒక్కరోజు తిని అది కూడా సరిగ్గా తినరు. ఇక వెజిటేరియన్స్ ఆకుకూరలు తిన్నా వాటిని వండే పద్ధతిలో లోపాలుండడం వల్ల ఐరన్ అందడం లేదు. మరి పరిష్కారం ఏంటి? మాంసాహారులకైతే లివర్, రెడ్ మీట్, సేపలు, గుడ్డులోని సొన అద్భుతమైన వనరులు. ఇక శాకాహారులకైతే నువ్వులు, హలీం సీడ్స్, రాజ్మా, ఉలవలు, చిక్కుడు జాతి పప్పులు చాలా మంచివి. కానీ ఒక చిన్న మార్పు చెయ్యండి. పప్పులను వండే ముందు రాత్రంతా నానబెట్టండి. మొలకెత్తిన గింజలు తింటే అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ తగ్గి ఐరన్ ఈజీగా అందుతుంది. అలాగే ఇనుప పెనం లేదా ఇనుప మూకుడులో వంట చేయడం వల్ల కూడా ఐరన్ లోపం ఉన్నవారిలో చిగుళ్ళు పాలిపోయి తెల్లగా ఉంటాయి. నాలుక మీద ఉండాల్సిన చిన్న చిన్న మొటిమలు, పాపిల్లే పోయి నాలుక స్మూత్గా, షైనీగా మారుతుంది. పెదాల మూలలు పగడం, యాంగులర్ కీలైటిస్ కూడా B12 మరియు ఐరన్ లోపానికి ప్రధాన సంకేతం. అన్నిటికంటే ముఖ్యంగా ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు రక్తంలోని ప్లేట్లెట్స్ యాక్టివిటీ తగ్గి గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు. పన్ను తీయడానికి వెళ్ళినప్పుడు ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకే మీ డాక్టర్కు మీ రక్తహీనత గురించి ముందే చెప్పడం మంచిది. చాలామంది అడుగుతుంటారు, ఐరన్ టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలి అని. సాధారణంగా హీమోగ్లోబిన్ పెరగడానికి 1 నెల రోజులు సరిపోతుంది. కానీ మనం చెప్పుకున్న ఫెరిటిన్ రిజర్వ్స్ నిండడానికి 3 నుంచి 4 నెలలు తప్పనిసరి. మీరు వాడే టాబ్లెట్ వెజిటేరియన్దా లేక నాన్ వెజిటేరియన్దా అనేది కూడా చూడాలి. నాన్ వెజ్ సోర్స్ ఉన్న టాబ్లెట్స్ బాడీలోకి త్వరగా ఇంకుతాయి. వెజిటేరియన్ టాబ్లెట్స్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి రావచ్చు. చివరగా ఒక హెచ్చరిక: అవసరం లేకుండా, టెస్ట్ చేసుకోకుండా సొంతగా ఐరన్ టాబ్లెట్లు వాడకండి. ఒంట్లో ఐరన్ ఎక్కువైతే దాన్ని బయటకు పంపడం శరీరానికి చాలా కష్టం. అది లోపలే పేరుకుపోయి లివర్ సిరోసిస్, గుండెవాపు, డయాబెటీస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఏదైనా పరిమితిలోనే ఉండాలి. మిత్రులారా, ఈ వీడియో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మీ శరీరంలో జరుగుతున్న మార్పులను గమనించమని చెప్పడం మాత్రమే. మీరు ఎప్పుడూ అలసిపోతున్నారంటే అది మీ తప్పు కాదు, మీ రక్తంలోని ఇంధనం తక్కువ ఉండవల్లే కావచ్చు. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, ముఖ్యంగా ఎప్పుడూ నీరసంగా ఉండి ఏ పని చెయ్యలేం మామా అనే వాళ్లకు షేర్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ విషయాల కోసం మన శ్రీరామ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.